కరోనా కాలంలో కూడా కేసీఆర్ గారు కరోనా విపత్కర కాలంలో కూడా ధాన్యం కొనుగోలుని అద్భుతంగా ఒక సిస్టమేటిక్గా పండిన పంటని కళ్ళం నుంచి ధాన్యం కొనుగోలు సెంటర్కి వచ్చేసి వెంటనే వీలైనంత త్వరగా వెళ్ళిపోయి వెంటనే దానికి వచ్చేసేటటువంటి ఎక్కడ కూడా చికాకు లేకుండా ఇరిటేషన్ లేకుండా ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్ని క్రియేట్ చేసింది కేసీఆర్ గారు. నీళ్ళు కరెంటు ఇవన్నీ వీళ్ళకి ఎట్లాగో నీళ్ళు ఇవ్వడం చేతగాలి, కరెంట్ ఇవ్వడం చేతగాలి, రైతు బంధు ఇవ్వడం చేతగాలి, రైతు బీమా ఇవ్వడం చేతగాలి, ఇవన్నీ అయినా కూడా రైతులు తెలంగాణ రైతులు వీళ్ళు 50 ఏళ్ళుగా పెట్టిన అనుభవంతో కష్టం దుఃఖాన్ని భరించడం అలవాటే కాబట్టి ఈ కష్టాలన్నిటిని తట్టుకొని కూడా పంట పండించే నైపుణ్యం ఒక తెలంగాణ రైతులకే ఉంటుంది. నీళ్లు లేకపోయినా కరెంటు లేకపోయినా ఎటువంటి ప్రభుత్వాలు మందులు విత్తనాలు ఏమి ఇవ్వకపోయినా కూడా వాటన్నిటినీ అధిగమించి తట్టుకొని పంట పండించే ఒక అద్భుతమైన నైపుణ్యాన్ని తెలంగాణ రైతులకు ఉన్నది. ఈ సంవత్సరన్నర కాలంలో ఇంత అరిగోస పెట్టినా కూడా రైతులు ధాన్యం అటు ఇటు కింద మీద పడ్డారు, పంట పండించారు. ఆ పండించిన పంటను కూడా కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి ఇవాళ కుప్పలు కుప్పలు ఉన్నాయి. నిన్న సూర్యాపేట జిల్లా సూర్యాపేట నుంచి వరంగల్ రూట్లో ఆ గుర్రం తండ దగ్గర రైతులు వచ్చి కడుపు మండి ఆ తండావాసులు లంబాడి రైతులు అందరు కలిసి ఒక 5-6 తండాల వాళ్ళు చేసేదేం లేక నెల రోజులు అవుతుంది ధాన్యం కొనుగోలు చేసి కొనేటోళ్ళు లేడు అని చెప్పేసి ఒక కడుపు మండి ఇంత తగలబెట్టుకున్నారు, వాళ్ళ నిరసన పెట్టుకున్నారు. కామారెడ్డి జిల్లాలో ఒక దగ్గర రైతులు నెల రోజులు అవుతుంది కొనుగోలు కేంద్రం ప్రారంభించడం చెప్పారు, కొనుగోలు మాత్రం లేదు, ఉత్తగే కొనుగోలు చేయకుండా ఓలే చేసినామని చెప్పేసి రికార్డులలో చూపించారు, మా ధాన్యం కొంటలేరు అని చెప్పేసి ధర్నాకు దిగారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఒక ఊర్లో రైతులు రోడ్లెక్కి వాళ్ళు కూడా నిన్న బాజాప్తా ఆందోళనకు దిగి ఇది మాకు 40 రోజులు అవుతుంది ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, లారీలు లేవని, బస్తాలు లేవని, ఇవన్నీ కూడా ఇదంతా ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ని ప్రభుత్వము వ్యవస్థ అనేది మానిటర్ చేయాలి. ప్రభుత్వం మానిటర్ చేయాలి. ఒక ముఖ్యమంత్రి, సంబంధించిన మంత్రులు, ఆ జిల్లా మంత్రి, శాఖ మంత్రి, జిల్లా మంత్రి, అక్కడ శాసనసభ్యుడు, జిల్లా కలెక్టరు, సివిల్ సప్లై ఆఫీసర్సు, మార్కెటింగ్ ఆఫీసర్సు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎంత కూడా ఒక సిస్టమ్, ఒక 5-6 డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో, రెవెన్యూ ఇవన్నీ కోఆర్డినేషన్ తోటి అదొక కొనుగోలు కేంద్రం నడుస్తుంది. ఇది ఏమీ లేదు, ఏమీ పట్టింపు లేకుండా వీళ్ళు కేవలం రాజకీయం చేయడం తప్ప లేకపోయేసరికి కళ్ళాల మీద జనాలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు పోసి నెల రోజులు అవుతుంది, కొన్ని చోట్ల 45 రోజులు అవుతుంది, అల్లాడిపోతున్నారు, ఏడుస్తున్నారు, చేసేదేమి లెక్క. నిన్న మహబూబాద్ జిల్లా నెల్లికూదురు దగ్గర ఓ రైతు అక్కడే ధాన్యం మీదనే ఆ కొనుగోలు ధాన్యం కుప్ప మీదనే ప్రాణం విడిచింది.